రాముడి యొక్క జన్మ రహస్యం గురించి చాలా మంది కూడా అడుగుతుంటారు. రాముడి యొక్క జన్మం ఎందుకు జరిగింది? రాముడు మానవ ధర్మాన్ని పాటించాడు. ఇన్ని సంవత్సరాలుగా జరిగింది రామాయణం కదా. రామాయణం యొక్క కృతయుగం మొత్తం కూడా నిండిపోయి ఉంది కదా. ఒక యుగం మొత్తం కూడా రాముడే ఏలాడు కదా. రాముడు సాక్షాత్తు మహావిష్ణువు స్వరూపుడు. అక్కడ అందులో భాగంగా రావణాసుర సంహారం కూడా జరిగింది. అలాగే విభీషణుడికి చిరంజీవి తత్వం కూడా లభించింది. అలాగే ఆంజనేయ స్వామి వారు కూడా లభించారు. ఆంజనేయ స్వామి సాక్షాత్తు శివస్వరూపం. ఒకానొక సమయంలో విష్ణుమూర్తికి శివుడు ఒకానొక సమయంలో ఇద్దరు కూడా సహాయం చేసుకుంటారు. ఆ సహాయం చేసుకుంటే గనక ఆ సహాయంలో అప్పుగా ఉండిపోతాడు పరమేశ్వరుడు. అప్పుగా ఉండి మరి ఒక యుగంలో త్రేతాయుగంలో ఖచ్చితంగా మీ యొక్క రుణాన్ని నేను తీర్చుకుంటాను అని పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువుల వారితో మాట ఇస్తాడనమాట. ఆ ఇచ్చినటువంటి మాట ప్రకారం మరి మహావిష్ణు అవతారము శ్రీరాముల వారు జన్మించారు. జన్మించిన తర్వాత రాముల వారి యొక్క సేవ చేసుకోవడానికి సాక్షాత్తు శివుడే ఆంజనేయ స్వామిగా అవతరించాడు. ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమి వచ్చిందంటే చాలు ఊరు వాడ అంతా కూడా రాముల వారి కళ్యాణం ఖచ్చితంగా చేస్తారు కదా. చాలా మంది కూడా ఇళ్లలో కూడా కళ్యాణం చేస్తారు. గోదావరి తీర ప్రాంతంలో ఎక్కడ ఉన్నా కూడా ఖచ్చితంగా రాముల వారి కళ్యాణం చేస్తారు. అలాగే చాలా మంది కూడా ఆచారాలు కూడా ఉన్నాయి. ఉగాది నుండి శ్రీరామనవమి లోపల ఎన్ని వివాహ ముహూర్తాలున్నా కూడా చాలా మంది కూడా పెళ్లిళ్ళు చేసుకోరు. ఎందుకంటే రాముల వారి కళ్యాణం తర్వాతనే చాలా మంది కూడా పెళ్లిళ్ళు చేసుకుంటారు కదా. అలా చాలా మందికి ఆచారం కూడా ఉంది. అది రాముడి పైన ఉన్నటువంటి అభిమానము భక్తితో అలా చేసుకుంటారు. తర్వాత నుంచి అందరూ కూడా వివాహాలు చేసుకుంటారు కదా. మరి ఈ శ్రీరాముల వారి యొక్క కళ్యాణంలో ఎవరు పాల్గొనాలి అంటే గనక చరాచర జగత్తులో ఉన్న వారందరూ కూడా పాల్గొనాలి. అందరూ కూడా పాల్గొనాలి. ఎందుకు పాల్గొనాలి? వీటి వల్ల కలిగే అటువంటి ప్రయోజనాలు ఏమిటి అంటే గనక వివాహం కాని వారు ఖచ్చితంగా పాల్గొనాలి. వారికి ఖచ్చితంగా వివాహం జరుగుతుంది. ఏ విధంగా వివాహం జరుగుతుంది? రాముల వారి యొక్క కళ్యాణం చూసినంతనే జరుగుతుంది. ఆఖరణ స్వామివారికి అమ్మవార్లకు వేసిన తలంబ్రాలు శిరస్సు పైన వేసుకున్నందుకు కూడా కలుగుతుంది. అలాగే రాముల వారికి సీతమ్మ వారికి పెట్టినప్పుడు జీలకర్ర బెల్లం, ఆ జీలకర్ర బెల్లాన్ని కొద్దిగా ప్రసాదంగా తీసుకొని స్వీకరించినా కూడా ఖచ్చితంగా వివాహం జరుగుతుంది. అలాగే సంతానం కావలసిన వారు కూడా ఖచ్చితంగా రాముల వారి యొక్క కళ్యాణంలో ఖచ్చితంగా పాల్గొనవలసిందే. రాముల వారి యొక్క కళ్యాణంలో ఖచ్చితంగా పాల్గొనవలసిందే. ఎందుకు? చాలా మంది కూడా వివాహం అయిన తర్వాత ఎన్నో సంవత్సరాలుగా వారికి సంతానం కలగదు. సంతానం కలిగిన వారు కూడా రాముల వారి యొక్క కళ్యాణంలో ఖచ్చితంగా పాల్గొనవలసింది. ఎందుకంటే రాముల వారికి కలిగినటువంటి లవకుశులు ఇద్దరు సంతానం కూడా మంచి తేజస్సులు, వీరులు కూడా, మంచి బుద్ధిమంతులు కూడా. రాముడు ఏ విధంగా బుద్ధిమంతుడో, రాముడు మంచి బాలుడో, అలాగే లవకుశులు కూడా మంచి వీరవంతులు, బుద్ధిమంతులు, తెలివిమంతులు కూడా వాళ్ళు, వీరులు కూడా కదా. అలాంటి సంతానం మనకు కూడా కలగాలి అంటే గనక రాముల వారి యొక్క కళ్యాణంలో ఖచ్చితంగా శ్రీరామనవమి రోజున పాల్గొనవలసిందే. అలాగే స్వామి వారికి విశేషంగా ప్రసాదాలు కూడా పెడుతున్నారు. వడపప్పు, పానకం. ఈ ప్రసాదానికి కూడా చాలా మంది కూడా సహాయపడవలసింది. ఎందుకంటే ఈ ఎండాకాలంలో వచ్చేటువంటి వడపప్పు సైన్స్ ప్రకారంగా చూసినా కూడా, ఆరోగ్యపరంగా చూసినా కూడా వడపప్పు అనేది ఒంటికి చలవ. అలాగే పానకం, బెల్లంతో చేసినటువంటి పానకం కూడా ఒంటికి చలవ. దీనివల్ల ఆరోగ్య సమస్యలు ఏమున్నా కూడా తొలగిపోతాయి. ఎండలో మనము వివాహాలకు, ఈ రాముల వారి కళ్యాణంకు మనం పాల్గొన్నప్పుడు చాలా ఎండ తీవ్రంగా కూడా ఉంటుంది కదా. ఆ ఎండ వేడికి తట్టుకోవాలంటే కనుక రాముల వారికి ప్రసాదించి నివేదించినటువంటి వడపప్పు పానకం ఖచ్చితంగా మనం స్వీకరించాలి. అలా స్వీకరించినందువల్ల ఈ ఎండ యొక్క వేడికి మనం ఖచ్చితంగా మన శరీరం తట్టుకుంటుంది. రాముల వారి యొక్క కళ్యాణాలు చాలా చోట్ల కూడా చేస్తుంటారు కదా. కొన్ని చోట్ల చలవ పందిర్లు వేస్తుంటారు, తాటాక పందిర్లు కూడా వేస్తుంటారు కదా. ఏసీ కంటే చల్లగా ఉంటుంది అనమాట. అలాంటి పందిట్లోనే వేయాలి. ప్రాచీన కాలంలో వివాహాలు జరిగినా కూడా ఖచ్చితంగా చాలా మంది కూడా తాటాక పందిర్లు ఇవి వేసే వివాహాలు చేసేవారు. కానీ ఇప్పుడు రాను ఫంక్షన్ హాల్స్ అయిపోయినాయి, ఏసీ హాల్స్ అయిపోయినాయి, ఇవన్నీ వచ్చేసాయి. కాబట్టి పనంతా కూడా అందరికీ చాలా ఈజీ కూడా అయిపోయింది. అంటే డబ్బులు వెచ్చిస్తే డబ్బులే అధికమే అవుతున్నాయి దానికంటే, అయినా కూడా అన్ని ఈజీ అయిపోతున్నాయి. మరి రాముల వారి కళ్యాణం విషయానికి వద్దాం. ఎంత విశేషమైనటువంటిదంటే సాక్షాత్ వైకుంఠవాసుడు లక్ష్మీనారాయణ యొక్క కళ్యాణం, వారి యొక్క ప్రతిరూపమే, ఆదిశేషుడు యొక్క ప్రతిరూపమే శ్రీరాముల వారి యొక్క కళ్యాణం కదా. ఈ కళ్యాణంని వీక్షించడానికి ముక్కోటి దేవతలందరూ కూడా
భువి నుండి దివికి దిగి వస్తారు. వాళ్ళందరూ కూడా ఈ కళ్యాణాన్ని వీక్షిస్తారు. ఊరు వాడంతా కూడా సంబరాలు జరుగుతాయి. అందరూ కూడా సుఖ సంతోషాలతో కేరింతలతో రాముల వారి యొక్క కళ్యాణాన్ని చేస్తారు. ఈ కళ్యాణంలో ఎంతో మంది కూడా కూర్చుంటారు కదా, రాముల వారి యొక్క కళ్యాణం. అలాగే తెలంగాణలో ప్రసిద్ధమైనటువంటి భద్రాచలం, అలాగే ఆంధ్రాలో ఒంటిమిట్ట రామాలయం. ఇక్కడ భద్రాచలంలో జరిగిన తర్వాత అక్కడ ఒంటిమిట్ట రామాలయంలో స్వామివారి యొక్క కళ్యాణం జరుగుతుంది. అక్కడ కూడా ఎంతో విశేషమైనది. అక్కడ కూడా ప్రాచీన కథ అంటూ ఒకటి ఉంది అక్కడ జరగడానికి. రాముల వారి యొక్క కళ్యాణంలో అందరూ కూడా ఖచ్చితంగా పాల్గొనండి. అలాగే సర్పదోషాలు ఏమున్నా కూడా తొలగిపోతాయంటే లక్ష్మణుడు అక్కడ సమేతంగా ఉన్నాడు. ఆదిశేషుడే లక్ష్మణ స్వరూపం అన్నమాట. సర్పదోషాలు పోవాలి అంటే గనక ఆ లక్ష్మణుడి యొక్క అనుగ్రహం కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే అన్నావదుల యొక్క కళ్యాణంలో మనం అందరం కూడా పాల్గొన్నాం కదా. మనకు కూడా చాలా మంది కూడా సర్పదోషాలు ఉంటాయి. ఆ సర్పదోష నివారణ చేసేటువంటి అధికారం కూడా, అనుగ్రహించేటువంటి అధికారం కూడా ఆ లక్ష్మణుడికి ఉందన్నమాట. అలాగే రాముల వారి యొక్క కళ్యాణంలో మనం పాల్గొంటే ఆంజనేయ స్వామి వారికి అనుగ్రహం కూడా కలుగుతుంది. మన కోరికలు ఎన్నెన్నో ఉన్నాయి. అలాగే మనల్ని ఆవహించినటువంటి దుష్ట శక్తులు కూడా ఎన్నో ఉన్నాయి. ఆ శక్తులన్నీ కూడా పటాపంచలైపోవాలి అంటే ఆ రోజున ఆంజనేయ స్వామి వారికి అనుగ్రహం కూడా కావాలి మనకు. ఎందుకంటే రామవారిని దర్శిస్తే చాలు ఆంజనేయ స్వామి వారికి అనుగ్రహం ఆటోమేటిక్ గా మనకు లభిస్తుంది. ఆంజనేయ స్వామిని మనం ప్రార్థించకున్నా చాలు, లక్ష్మణుని మనం ప్రార్థించకున్నా చాలు. అంటే మన యొక్క కోరికలు రాముల వారు సీతమ్మ వారు ఏ విధంగా వింటున్నారో ఆంజనేయ స్వామి లక్ష్మణుడు కూడా మన కోరికల్ని ఖచ్చితంగా వింటారు. వాయువేగంతో మన కోరికలు తీర్చడానికి ఆంజనేయ స్వామి వారు కూడా అక్కడ సిద్ధంగా ఉన్నారు. దుష్ట శక్తులను కనురెప్పపాటులో సంహారం చేసేటువంటి అధికారం ఆంజనేయ స్వామి వారికి కూడా ఉంది అక్కడ. కాబట్టి రాముల వారి కళ్యాణంలో పాల్గొంటే ఎన్నెన్ని ప్రయోజనాలు ఉన్నాయో చూడండి. సంతానం కూడా కలుగుతుంది, వివాహం కూడా కలుగుతుంది, అబ్బాయిలకు మంచి అమ్మాయి కూడా వస్తుంది, అమ్మాయిలకు మంచి అబ్బాయి కూడా వస్తారు. దుష్ట శక్తులు ఏమున్నా కూడా క్షణిక కాలంలో అన్ని ఎగిరిపోవాలంటే ఆంజనేయ స్వామి వారికి అనుగ్రహం కూడా మనకు లభిస్తుంది అన్నమాట. అంతటి విశేషమైనటువంటిది రాముల వారి కళ్యాణం. అందరూ కూడా రాముల వారి కళ్యాణంలో పాల్గొని ఆ సీతారాముల వారికి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి.